కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని చెప్పి పదే పదే గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ప్రకటించారు. 195 టీఎంసీ పర్ ఇయర్. వాస్తవం ఎంత లిఫ్ట్ చేసిండ్రు? ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ 2019 నుంచి ప్రాజెక్ట్ కొలాప్స్ అయ్యే 21 అక్టోబర్ 2023 వరకు టోటల్ 5 ఏళ్లలో సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామన్న ప్రాజెక్టులో 5 ఏళ్లు కలిపి టోటల్ లిఫ్ట్ చేసింది 162 టీఎంసీలు. 162 టీఎంసీల్లో 32 టీఎంసీలు మళ్ళీ సముద్రంలోకి వదిలిపెట్టారు. సో బ్యాలెన్స్ లెఫ్ట్ ఫర్ ఇరిగేషన్ వాజ్ 130 టీఎంసీ ఓవర్ 5 years. అందులో నార్మల్ లెక్కల ప్రకారం 10% ఎవాపరేషన్ లాస్ ఉంటే నెట్ వాటర్ అవైలబుల్ ఇన్ 5 years ఫ్రమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాజ్ 114 టీఎంసీ. అధ్యక్ష, దీస్ ఆర్ అఫీషియల్ ఫిగర్స్ డ్రాన్ ఫ్రమ్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్. ఇందులో మళ్ళీ 13 టీఎంసీలు కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగర్లో స్టోరేజ్గా ఉన్నాయి. అంటే టోటల్ 5 ఏళ్లలో మరి 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడ్డ నీళ్లు 101 టీఎంసీ. అంటే సంవత్సరానికి 20.23 టీఎంసీ. అధ్యక్ష, 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పక్కన పెట్టి 1,47,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 5 ఏళ్ల ప్రాజెక్టులో 195 టీఎంసీలు పర్ ఇయర్, 34 లక్షల ఎకరాలు వస్తాయన్నారు వీళ్ళు. 34 లక్షల ఎకరాలు వస్తాయని చెప్పారు. 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 16 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ అని చెప్పడం జరిగింది. వాస్తవంగా 5 ఏళ్ల పాటు వచ్చిన నీళ్లు 101 టీఎంసీ. అంటే సంవత్సరానికి 20.2 టీఎంసీలు. అంటే అన్ని లెక్కబెట్టి హరీష్ రావు గారు, అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. స్పీకర్ గారు, అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 ఐఎమ్ నాట్ యీల్డింగ్. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ యీల్డింగ్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి కొత్త ఆయకట్టు, న్యూ ఆయకట్, కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. స్టెబిలైజేషన్ ఇంకో 1,00,000 ఎకరాలంటే మొత్తం కలిపి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 2,00,000 ఎకరాలకు కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోయినారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 4 ఏళ్లలో కూలిపోయింది. అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి అధ్యక్ష, స్పీకర్ సార్ 21 అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 21 అక్టోబర్ 2023లో ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అడ్డగోలు మాట్లాడుతున్నారు మా మిత్రులు అక్రాస్ దిస్ వన్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఆ చట్టం పార్లమెంట్లో వచ్చినప్పుడు మద్దతు తెలిపింది టీఆర్ఎస్ పార్టీ. వాళ్లే మద్దతు తెలిపిండ్రు. ఆ చట్టం ప్రకారము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్రియేట్ చేయబడ్డది. భారతదేశంలో డ్యామ్లు అండ్ బ్యారేజెస్ మీద అత్యంత నాలెడ్జ్, స్కిల్, అనుభవం ఉన్న వాళ్ళు
ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెంబర్స్. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్స్పెక్టెడ్ ద మేడిగడ్డ బ్యారేజ్ ఆన్ 24th October 23. ఆ రోజు ప్రభుత్వం ఎవరిది అధ్యక్ష? టిఆర్ఎస్ పార్టీ. మరి దీనికి వాళ్ళు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో ఇనాగ్రేషన్తో మొదలుపెట్టిన ఇనాగ్రేషన్ మొదలైన కొన్ని రోజులకే ప్రాజెక్ట్ డెవలప్డ్ సీరియస్ ప్రాబ్లమ్స్. పైపింగ్ అంటే బ్యారేజ్ ఇటు నుంచి కింది నుంచి అటు వరకు అటు మరి నీళ్లు ఉసుకపోతూ బ్యారేజ్ ఫౌండేషన్ వీక్ అయిపోయింది. 2019 నుంచే వాళ్ళ అధికారులు రాసిన రికార్డు ప్రకారమే ఆల్ ద 3 బ్యారేజెస్ వేర్ షోయింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్. ఇంకో విషయం అధ్యక్ష, అసలు డ్యామ్ కి బ్యారేజ్ కి తేడా లేకుండా బ్యారేజ్ కట్టి డ్యామ్ లాగా ఉపయోగించుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఆర్ మెంట్ టు స్టోర్ లెస్ వాటర్, 2 to 3 TMC అట్ ద మోస్ట్. ధవళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కూడా 2-3 TMCలు స్టోర్ చేస్తారు. మరి ఈ మేడిగడ్డ బ్యారేజ్లో ఈ బ్యారేజ్లలో మరి ఫుల్ కెపాసిటీకి స్టోర్ చేసి అధికారులు హెచ్చరించిన ఆన్ రికార్డ్ ఇది ఇంత స్టోరేజ్ చేయకూడదు, నీళ్లు తగ్గియాలే, రిపేర్ చేయాలని చెప్పిన ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు దాన్ని లెక్క చేయలేదు. దాని పర్యవసనమే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని చెప్పి లిఖితపూర్వకంగా మీ ప్రభుత్వంలో మీ అధికారులే తెలియజేసినారు. 2022 14th April ఆనాటి ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు గారు, ఆనాటి ఇంజనీర్లు వాళ్ళేమన్నారంటే ఇమ్మీడియట్ గా ఈ బ్యారేజ్లకు రిపేర్స్ చేపట్టాలి, లేకపోతే ఫ్యూచర్లో ప్రమాదం అని. బట్ ఆనాటి మరి పెద్దలు అసలు లెక్క చేయలేదు, ఆ బ్యారేజ్లు నింపెట్టేసిండ్రు, అది కూలిపోయింది. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ వచ్చిందో అనేక సందర్భాల్లో నేను కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన అధ్యక్ష. అన్డౌటెడ్లీ దే ఆర్ ద కంట్రీస్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మరి వాళ్ళు మాజీ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మనే కాదు, ఐఐటి ప్రొఫెసర్లు, సాయిల్ రీసెర్చ్లో, మెటీరియల్ రీసెర్చ్లో మరి నైపుణ్యం ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, టెక్నికల్ నో ఉన్నవాళ్ళు ఈ కమిటీ మెంబర్స్. వాళ్ళు ఏమన్నారు? మేడిగడ్డ బ్యారేజ్ హ్యాస్ సంక్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ పూర్ ప్లానింగ్, పూర్ డిజైన్, పూర్ క్వాలిటీ కంట్రోల్ and no operation and maintenance. The primary reason for the failure is the settlement of the barrage raft. The piers being monolithic with it have also settled, moved and cracked. This could occur due to several possible reasons. That is piping, ante barrage kindi nunchi neellu uska poi foundation weak అయిపోయింది. Wherein transportation of foundation material has occurred. Inadequate bearing capacity of foundation material. Failure of upstream secant piles due to barrage load. There appears to be a construction deficiency due to a lack of stringent quality control during the construction of subsurface contiguous secant piles. Then exactly a report in Chalutuna Diksha. And plinth connection between the raft and cutoffs. Appears to be many areas where compliance with Dam Safety Act 2021 the provisions were not followed. This is a serious matter as the barrage has a high risk potential for life and the economy. The distress condition developed in one block of the Medigadda barrage is adversely affecting the functionality of the barrage. The barrage, the NDSA report, Adhyaksha, the barrage under the present condition is rendered useless until fully rehabilitated. The damaged block may have to be structurally restored to make it functional. Considering the commonalities, the likelihood of the failure of other blocks resulting in a similar mode exists. This would warrant rehabilitating the whole barrage. అదే విధంగా చాలా స్పష్టంగా
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన మరి మెయిన్ అబ్జర్వేషన్ ఫిల్లింగ్ ద రిజర్వాయర్ ఇన్ ద ప్రెజెంట్ కండిషన్ వుడ్ వర్సన్ ది బ్యారేజెస్ హెల్త్ అండ్ షుడ్ నాట్ బి రిజార్టెడ్ టు. మేము ఎన్డీఎస్ఏ అభిప్రాయం మేరకు 21 అక్టోబర్ 2023లో బ్యారేజ్ కొలాప్స్ అయింది. మేము అధికారంలో వచ్చింది 7th డిసెంబర్ 2023. మేము వచ్చిన తర్వాత 3 బ్యారేజీల్లో నీటి నిల్వ చేయలేదు. చెయ్యకపోయినా అధ్యక్ష, దయచేసి సభ్యులందరూ గమనించాలి, వాళ్ళు మాట్లాడితే కాళేశ్వరం నీళ్లు అన్నారు. మేము మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా చుక్క నీళ్లు నిల్వ చేయకున్నా, కాళేశ్వరం నీళ్లు ఉపయోగించకున్నా, హైయెస్ట్ ఎవర్ ఖరీఫ్ క్రాప్ వాజ్ లాస్ట్ ఖరీఫ్. రికార్డు స్థాయిలో పంట పండింది, రికార్డు స్థాయిలో మరి వ్యవసాయం కింద ఎకరేజ్ వచ్చింది. బికాస్ అంతకు ముందు మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టే ఇది. కేటీఆర్ గారు అధ్యక్ష కేటీఆర్ గారు అధ్యక్ష కేటీఆర్ గారు అధ్యక్ష కేటీఆర్ గారు ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష స్పీకర్ సార్, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకోండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. స్పీకర్ సార్ ఇది అంటే అసలు ఇంత సీరియస్ ఇష్యూ వాళ్ళ రెస్పాన్స్ చూసి అసలు రాష్ట్రంలో అందరు ప్రజలు కూడా గమనిస్తారు. మీ వల్ల మీ హయాంలో ప్రాజెక్ట్ కట్టిండ్రు, మీరు డిజైన్ చేసిండ్రు, మీ కన్స్ట్రక్షన్ చేసిండ్రు, మీ హయాంలో ప్రాజెక్ట్ కూలిపోయింది. అసలు ప్రాజెక్ట్ మాకు తెలియదంటే అవును, వాళ్ళ హయాంలోనే ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ప్రాజెక్ట్ కూలిపోయిన ఆ తర్వాత ఖరీఫ్ పంటలో, యాసంగి పంటలో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చర్ ఎకరేజ్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్. భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని ఆఫ్టర్ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన తర్వాత అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష సరే మీరు మాట్లాడదు. విజిలెన్స్ కమిషనర్ రిగార్డింగ్ మేడిగడ్డ ఎంక్వైరీ noted that Vigilance Commissioner noted that there is no IS code, Indian Standard Code existing for secant pile cutoff. There are IS codes for Z-type sheet piles, RC diaphragm cutoffs for structures originally proposed in DPR. DPR లో ఒక ఫౌండేషన్ ప్రపోజ్ చేస్తే వీళ్ళు కట్టింది వేరే ఫౌండేషన్ తోని. ఓకే, డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ ఇఫ్ ఎనీ న్యూ ఐటమ్ ఆఫ్ వర్క్స్ ఆర్ రిక్వైర్డ్, ఇది విజిలెన్స్ కమిషనర్ రిపోర్ట్. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ ఇఫ్ ఎనీ న్యూ ఐటమ్ ఆఫ్ వర్క్స్ ఆర్ రిక్వైర్డ్, they shall be awarded to the work executing contractor, duly checking the contractor's competence in execution of such similar works. The previous work experience of agency in executing similar work was not verified. Vigilance and Enforcement has submitted this to the Commission of Inquiry. ఈ నిర్ణయం ఎట్లా జరిగింది? ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ మొదలైన తర్వాత 9 జనవరి 2017 ఒక మీటింగ్లో, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చైర్ చేసిన మీటింగ్లో డెసిషన్ వాజ్ టేకెన్ దట్ లెడ్ టు రీప్లేస్మెంట్ ఆఫ్ ఒరిజినల్లీ ప్రపోజ్డ్ డయాఫ్రమ్ వాల్స్, జెడ్ టైప్ షీట్ పైల్స్ విత్ సీకెంట్ పైల్ కట్ ఆఫ్స్. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది. 21,000 కోట్లయితే స్ట్రేట్ అవే నష్టం. ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు ఆ కట్టడానికైనా ఖర్చు ప్లస్ వాటి పంప్ హౌసెస్కి 21,000 కోట్లయింది. అది పూర్తిగా మరి అసలు ఉపయోగంలో లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ విషయాన్ని పారదర్శకంగా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో
నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం జస్టిస్ శ్రీ పినాకి చంద్ర ఘోష్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హైకోర్ట్, former Chief Justice of Andhra Pradesh High Court, former Judge of the Supreme Court, first Lokpal of India, one of the most distinguished judges of India. We appointed him, we requested him as a commission of inquiry to conduct judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds by corrupt practices in constructing the barrages of Medigadda, Annaram and Sundilla of Kaleshwaram project. This GO was issued by us in March 2024. The terms of reference given to the judge were to inquire into the negligence, irregularities and lacuna in planning, designing and construction of Medigadda, Annaram and Sundilla barrages. To inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following of a strict financial discipline in the execution of such contract. To inquire into the negligence and lacuna in operation and maintenance of 3 barrages by the agencies concerned and the department, thereby leading to major damage to structure. To inquire into the quality control and monitoring aspects, negligence and other malpractices by the agencies to contractors and department. To inquire, identify and fix up responsibility for any authority or political or executive official who extended undue favors to the agencies through contractors in terms of allowing unjustified extension of time, wrong completion of work certificate, premature releasing of bank guarantee and such other matter. The commission shall fix responsibilities for the lapses identified by during its inquiry into the above matters and financial implications on the lapses identified. Adhyaksha, this judicial commission headed by a Supreme Court judge, వాళ్ళు చాలా పారదర్శకంగా following the due judicial process, they have gone about doing this inquiry. వాళ్ళు both state and national papers లో కంటిన్యూస్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఈ విషయం మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మీకేమైనా చెప్పదలుచుకుంటే ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా వచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వండి అని చాలా పారదర్శకంగా వాళ్ళు దే వెంట్ ఫార్వర్డ్. ద కమిషన్ ఆల్సో విజిటెడ్ ది Medigadda barrage, Annaram barrage and Sundilla barrage.